వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ స్పెషల్ అనాలిసిస్. కొత్త టీపీసీసీ చీఫ్ క్యాబినెట్ విస్తరణపై ఢిల్లీలో మంతనాలు జోరుగా సాగుతున్నాయి. ఉదయం రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, కీలక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు కూడా ఆయన, వీళ్ళు ముగ్గురు భేటీ అయ్యారు. ఆ తర్వాత కేసీ వేణుగోపాల్తో కూడా ఆ సమావేశం సుదీర్ఘంగా కంటిన్యూ అయింది. ఈ సమావేశంలో బీసీ నేతకే పీసీసీ పగ్గాలు అప్పగించాలని కీలక నేతలు నిర్ణయించినట్లు మనకు సమాచారం అందుతుంది. ఖచ్చితంగా కొత్త పీసీసీ అధ్యక్షుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబోతున్నారు. దీనికి సంబంధించిన ఒక ఏకాభిప్రాయానికి నేతలంతా కూడా వచ్చారు. అయితే బీసీల్లో ఎవరికి ఇవ్వాలి, ఇదే అంశం కీలక చర్చ జరిగింది. దాంతోపాటు బీసీకి పీసీసీ పదవి ఇవ్వడం ద్వారా బీసీలకు కొంత కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగింది. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు కేటాయించలేదు, టికెట్లు దక్కలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీసీలకు తక్కువ అవకాశాలు వచ్చాయి. ఇలాంటి విమర్శలన్నింటికీ సమాధానం చెప్పేందుకు ఈ అవకాశాన్ని వాడుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం, అలాగే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, అదేవిధంగా ముఖ్య నేతలు ఉత్తమ్ కుమార్ బట్టి వీళ్ళంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లు మనకు సమాచారం అందుతుంది. దీంతో ఈసారి కొత్తగా కాబోయే పీసీసీ నేత ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కాబోతున్నారు. అందులో ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఒకరు మధు యాష్కి గౌడ్, మాజీ ఎంపీ, గతంలో నిజామాబాద్ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత మహేష్ కుమార్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ కమిటీకి. ఎమ్మెల్సీగా కూడా ఇటీవలే ఆయనకు బాధ్యతలు పదవి దక్కింది. ఆయన కూడా పీసీసీ రేస్లో ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఈరోజు రాత్రి కానీ లేదంటే రేపు ఉదయం కానీ అధికారికంగా పీసీసీ అధ్యక్షుడిగా ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అంతిమ నిర్ణయం మాత్రం మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ ఉంది. కేసీ వేణుగోపాల్తో కూడా ఎవరి బలాబలాలు ఏంటి అనేది చర్చించారు. ఇందులో దీంతో పాటు మంత్రివర్గం కూడా ఇంకొక 6 బెర్తులు ఖాళీగా ఉన్నప్పటికీ 4 ఫిల్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. మరొక 2 పెండింగ్లో ఉంచడం వల్ల ఆశావాహులు ఇంకా కొంతమంది కూడా ఒకటేసారి 6 భర్తీ అయిపోతే మిగిలిన వారు పదవి దక్కలేదని కొంత అసంతృప్తులకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి 4 భర్తలు ఫిల్ చేసి మిగిలిన 2 పెండింగ్లో ఉంచితే ఆశావాహులు ఎవరున్నా ఆ 2 తమకే వస్తాయని పార్టీ కోసం లాయల్గా పనిచేస్తారు. ఎక్కడ అసమ్మతి స్వరాలు అనేవి వినిపించవనే ఒక వ్యూహం అయితే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఈ నేతలంతా ఢిల్లీ అధిష్టానానికి, కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పినట్లు తెలుస్తుంది. వారు కూడా దానికి అంగీకరించారు. అంటే 4 బెర్తులు ఖరారు కాబోతున్నాయి. దాంతోపాటు పీసీసీ అధ్యక్షుడు ఎవరు అనేది కూడా తేలబోతుంది. అది ముందుగా పీసీసీ అధ్యక్షుడు తేలుతాడు, ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉండబోతుందని మనకు సమాచారం అందుతుంది. మనకు ఢిల్లీ నుంచి ఇదే అంశంపై మాట్లాడేందుకు ఢిల్లీలో ఈ రోజంతా ఏం జరిగింది, ఢిల్లీలో పరిణామాలు ఏం జరుగుతున్నాయి, ఎప్పుడు మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ రాబోతుంది, పీసీసీ అధ్యక్షుడు ఎవరు, ఇలాంటి అన్ని అంశాలపై మాట్లాడేందుకు మనతో పాటు ఢిల్లీ నుంచి గోపి మా ప్రతినిధి అందుబాటులో ఉన్నారు. ఇటు గాంధీ భవన్లో కూడా ప్రతాప్ అందుబాటులో ఉన్నారు. ఢిల్లీ పరిణామాలు ఏంటి, గోపితో మాట్లాడదాం. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై గాంధీ భవన్లో ఎలాంటి చర్చ జరుగుతుంది, పీసీసీ కొత్త అధ్యక్షుడు ఎవరు, మంత్రివర్గంలో ఎవరెవరికి అవకాశాలు దక్కబోతున్నాయి, ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది గాంధీ భవన్లో అనేది ప్రతాప్తో కూడా మాట్లాడదాం. ముందు గోపితో మాట్లాడదాం. గోపి, చాలా కాలంగా పెండింగ్లో ఉంది పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనను తప్పించండి, ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి తప్పించండి అని ఎప్పటి నుంచో కోరుతున్నారు. అయితే పార్లమెంట్ ఎన్నికల వరకు ఆయన్నే కంటిన్యూ చేయాలనుకున్నారు, చేశారు. ఇప్పుడు రాజ్యసభ ఎన్నిక మధ్యలో వచ్చింది కాబట్టి దాని తర్వాత మార్పు జరుగుతుందని ఊహాగానాలు వచ్చాయి. ఈ రోజైతే చాలా కీలక సమావేశం జరిగినట్లు మనకు సమాచారం అందుతుంది. మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తెలంగాణ కాంగ్రెస్కి సంబంధించి ఢిల్లీ స్థాయిలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఈ ముగ్గురికే ఉంటుంది. ఈ ముగ్గురు ఏది చెప్తే అది ఫైనల్. ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్లో కూడా 3 కీలక నేతలు, ఒకరు ముఖ్యమంత్రి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మరొకరు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఇంకొక కీలక నేత మంత్రి మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ కూడా వాళ్ళే 3 ముఖ్య నేతలు. అంటే ఈ 6 మంతనాలు చేశారు. తెలంగాణ పీసీసీ ఎవరిని చేయాలనే దానిపై ఒక క్లారిటీకి వచ్చేశారు. మంత్రివర్గ విస్తరణలో కూడా ఎవరెవరికి బెర్తులు ఇవ్వాలనే దానిపై కూడా చర్చ జరిగింది. దానికి కూడా ఒక కంక్లూజన్ మొత్తానికి వచ్చింది. అందులో పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ వర్సెస్ మధు యాష్కి, అంటే బీసీకి పీసీసీ ఇవ్వాలని నిర్ణయం జరిగిపోయింది. అందులో ఈ ఇద్దరిలో ఎవరికి దక్కబోతుంది అనేది ఒక చర్చ. దీంతోపాటు విడివిడిగా తెలంగాణకు చెందిన 3 నేతలు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, 3తో కూడా అధిష్టానం పెద్దలు విడివిడిగా మాట్లాడారు. పీసీసీ ఎవరిని చేస్తే బాగుంటుందని 3 నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. ఆ 3లో ఏ ఇద్దరి అభిప్రాయాలు ఒకే రకంగా ఉంటే, అంటే మధు యాష్కి లేదా మహేష్ కుమార్ గౌడ్, ఈ 3 కూడా ఈ ఇద్దరి పేర్లలో ఒకరి పేరు చెప్పారు.
అంటే ఇద్దరి అభిప్రాయాల మేరకు నిర్ణయం జరగబోతుందని ఒక చర్చ అయితే జరుగుతుంది. కాంగ్రెస్ నాయకులు కూడా కొంతమంది ఈ అంశాన్ని ధృవీకరిస్తున్నారు కూడా. నిజంగా అలాంటి వాతావరణం ఉందా? ఏం జరగబోతుంది? ఉదయం నుంచి సరే ప్రభుత్వ కార్యకలాపాలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కొంతమంది కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. జ్యోతిరాదిత్య సింధియా, మనీష్ మాండవీయ ఇలాంటి వాళ్ళని కలిశారు. అది పక్కన పెడితే పార్టీ పరంగా రెండు కీలకమైన అంశాలు, ఒకటి పిసిసి, రెండోది మంత్రివర్గ విస్తరణ. దానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేసిందా? ఇంకా సమావేశాలు, ఇంకా చర్చోపచర్చలు జరిగే అవకాశం ఏమైనా ఉందా? ఈ రోజంతా ఢిల్లీలో ఏం జరిగింది? ఎస్, గుడ్ ఈవినింగ్ కళ్యాణ్. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలకు సంబంధించి కీలక సమావేశం ఏఐసిసి కార్యాలయంలో జరిగింది. ఈ మధ్యాహ్నం సుమారు గంటన్నర పాటు పీసీసీపై కసరత్తు, అలాగే మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశాలపైన ఖర్గే, అలాగే రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో విడివిడిగాను అలాగే ఉమ్మడిగా కూడా సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో రేవంత్ రెడ్డి, అలాగే బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ముగ్గురు ఎందుకు ముఖ్యంగా ఈ సమావేశాల్లో పాల్గొన్నారంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పుడు నియమించబడే 4వ పీసీసీది మొదట పొన్నాల లక్ష్మయ్య, ఆ తర్వాత ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత రేవంత్ రెడ్డి, ఇప్పుడు కొత్తగా నూతన పీసీసీ 3 ఏళ్ల పాటు బాధ్యతలు నిర్వర్తించారు రేవంత్ రెడ్డి. పీసీసీగా సమర్థవంతంగా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తన వంతు కృషి చేయడం జరిగింది. ఈ జూలై 6వ తేదీతో రేవంత్ రెడ్డి పీసీసీ పదవీకాలం ముగిసిపోయింది. ఇక నేను పీసీసీగా ఉండను, కొత్త వారికి బాధ్యతలు అప్పగించండి అని చెప్పి రేవంత్ రెడ్డి అధిష్టానానికి 2 నెలల ముందే చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికిప్పుడు అవసరం లేదు అన్న కోణంలో భాగంగా ఆయన పొడిగిస్తూ వస్తున్నారు. అనేక సమావేశాలు జరిగాయి గడిచిన 2 నెలల్లో. జూలై 6 నుంచి ఇప్పటి వరకు కూడా సుమారు 3-4 సమావేశాలు ఢిల్లీ వేదికగా జరిగాయి. ఒకానొక సందర్భంలో పీసీసీ కసరత్తు పూర్తయిపోయింది. మంత్రివర్గ విస్తరణ కూడా జరగబోతోంది. కొత్తగా చేరిన వారికి, చేరికలున్న వారికి అవకాశాలు రాబోతున్నాయంటూ చర్చ జరిగినప్పటికీ కూడా పార్టీలో నేతల భిన్నాభిప్రాయాలతో పీసీసీ నియామక ప్రక్రియ కానీ అలాగే మంత్రివర్గ విస్తరణ కానీ వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఇక ఎట్టకేలకు తుది దశకు ఈ పీసీసీ నియామక ప్రక్రియ వచ్చిందని చెప్పాలి కళ్యాణ్. ఈ రోజు అధిష్టాన పెద్దలతో జరిపిన సమావేశాల్లో బీసీ నేతకే ఈ పీసీసీ పగ్గాలు అందించాలి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి కూడా మహేష్ కుమార్ గౌడ్ పేరుని ప్రధానంగా ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది. ఆయన వ్యక్తిగతంగాను అలాగే ఉమ్మడిగా జరిగిన సమావేశాల్లో కూడా ఇటు మహేష్ కుమార్ గౌడ్ పీసీసీగా, ఎందుకంటే ఆయన ఎన్ఎస్సీ నుంచి పార్టీ నిర్మాణంలో అలాగే పార్టీలో 30 ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్నారు. సో సుదీర్ఘకాలం పార్టీలో పనిచేసిన వ్యక్తి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. అలాగే ముఖ్యంగా పార్టీకి సంబంధించి ప్రస్తుతం ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. ఇటీవల 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ స్థానాన్ని ఇటు షబ్బీర్ అలీ కోసం వదులుకున్నారు కూడా. సో తన స్థానాన్ని కూడా వదులుకొని త్యాగం చేసిన వ్యక్తి కాబట్టి సో మొదటి నుంచి కూడా మహేష్ గౌడ్ పేరే వినిపిస్తుంది. అలాగే పార్టీకి విధేయుడుగా ఉన్నాడు. రేవంత్ రెడ్డి కూడా విధేయుడు. సో రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా మహేష్ గౌడ్ పేరునే అధిష్టానం వద్ద ప్రతిపాదిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇదే పీసీ వర్గానికి సంబంధించి, సామాజిక వర్గానికి సంబంధించి మధుయాష్కి గౌడ్ మాజీ ఎంపీ, ఆయన కూడా ఏఐసిసి వ్యవహారాల్లో ఏఐసిసి స్పోక్స్ పర్సన్ గా పనిచేశారు. జాతీయ అధిష్టానానికి అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తి. రాహుల్ గాంధీతో ఫారిన్ టూర్స్ కానీ అలాగే ఇక్కడ ఏఐసిసి వ్యవహారాలను కూడా నడిపిన వ్యక్తి. సో అతనికి కూడా ఇవ్వాలి అని చెప్పి ముఖ్యంగా కొందరు ఇటు మధుయాష్కి గౌడ్ని కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. అయితే తుది నిర్ణయం మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. మెజార్టీ ముఖ్యమంత్రి అభిప్రాయం మాత్రం మహేష్ కుమార్ గౌడ్ వైపు ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఇటు మధుయాష్కి గౌడ్ ఎందుకో ఆయన వద్దు అన్న అంశాలకు సంబంధించి కూడా ముఖ్యంగా భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. బీసీ సామాజిక వర్గానికి సంబంధించి నెక్స్ట్ ముఖ్యమంత్రి రేసులో ఉండే అవకాశం ఉంటుంది. సో కొన్ని సమీకరణాలు బేరీజు వేసుకుని మహేష్ కుమార్ గౌడ్ వైపే రేవంత్ రెడ్డి మొగ్గు చూపినట్లుగా కూడా తెలుస్తుంది. ఇటు బట్టి విక్రమార్క అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా, ఇద్దరు కూడా ముఖ్యంగా గతంలో పీసీసీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పనిచేశారు. ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో బట్టి విక్రమార్క కీలకంగా వ్యవహరించిన వ్యక్తి. గడ్డు కాలంలో పార్టీని అందరూ విడిపోతున్న తరుణంలో బట్టి విక్రమార్క ఒక్కడే ఉండి ముందుండి నడిపించిన వ్యక్తి. సో వీరి అభిప్రాయాలను కూడా తీసుకుని పార్టీ భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనకుండా సామాజిక వర్గాల వారీగా, అలాగే ఇటీవల అసెంబ్లీ సెగ్మెంట్ లో కానీ పార్లమెంట్ సెగ్మెంట్ లో కానీ బీసీలకు అన్యాయం జరిగింది అన్న ఒక చర్చ అయితే ఉంది పార్టీలో. సో ఇప్పుడు దాన్ని పీసీసీ పదవి ఇచ్చి ముఖ్యంగా అసంతృప్తిని సద్దుమణిగించే యోచనలో కూడా అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే బీసీల వైపుకే ఎక్కువగా మొగ్గు చూపారు. ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి కూడా
లక్ష్మణ్ అలాగే సంపత్ పేరు వినిపించడం జరిగింది. అలాగే ఎస్టీ సామాజిక వర్గానికి బలరాం నాయక్ పేరు వినిపించడం జరిగింది. కానీ మొదటి నుంచి ఉన్న పేరు ముఖ్యమంత్రి సూచించిన పేరు ఇటు మహేష్ కుమార్ గౌడ్ ఈయన పేరు. సో ఈయనే ఫైనల్ చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఒకవేళ అధిష్టానం ముఖ్యంగా ఇటు బట్టి విక్రమార్క కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా ఏమైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసి మధు యాష్కి గౌడ్కి ఇవ్వాలి అని ఒకవేళ సూచిస్తే కనుక దాన్ని పునరాలోచన చేసే అవకాశం కూడా ఉంటుంది. వర్గాలకు సంబంధించి మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే గోపి ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మహేష్ కుమార్ గౌడ్ మధు యాష్కి గౌడ్ ఇద్దరు కూడా ఒకే జిల్లా, నిజామాబాద్ జిల్లా, ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. అయితే మహేష్ కుమార్ గౌడ్కి ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది కాబట్టి ఆయనకు కొంత అవకాశాలు సన్నగిల్లాయి, మధు యాష్కి గౌడ్కి అవకాశం ఉంటుంది అనే కొద్ది రోజులుగా అయితే చర్చ ఉంది. అంటే అందులో ఏమైనా అలాంటి అవకాశం ఉందా ఒకటి. రెండోది మధు యాష్కి గౌడ్ కూడా ఓడిపోవడం అనేది ఆయన కొంచెం మైనస్గా మారింది, అందువల్ల ఆయన పీసీసీ కాకపోవచ్చు అని అటు ఆయన మైనస్ ఆయనకు ఉంది. ఈ రెండిట్లో దేని ఇంపాక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది మీకు? టికెట్ దక్కించుకొని ముఖ్యంగా మధు యాష్కి గౌడ్ ఓడిపోవడం జరిగింది. టికెట్ త్యాగం చేసి మహేష్ కుమార్ గౌడ్ ఇక్కడ ముఖ్యంగా ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు. సో రెండింటికి డిఫరెన్స్ అనేది ఉంది. అలాగే పార్టీలో ముఖ్యమంత్రికి ముఖ్యంగా అత్యంత సన్నిహితుడుగా, ఎటువంటి విభేదాలు లేని వ్యక్తిగా, ఇతరులతో సఖ్యత్వం మెలిగే వ్యక్తిగా మహేష్ కుమార్ గౌడ్కి మంచి పేరుంది. అలాగే స్థానికంగా ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం పైన కానీ పీసీసీలో పనిచేసిన అనుభవం కానీ ఇవన్నీ కూడా నెక్స్ట్ భవిష్యత్తులో పీసీసీగా ఆయన సారథ్యంలో పార్టీని నడిపించడానికి మహేష్ కుమార్ గౌడ్కి కొంత ప్లస్ పాయింట్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు మధు యాష్కి గౌడ్ని కాకుండా ఇటు మహేష్ కుమార్ గౌడ్ అయితే ముఖ్యంగా ఆయన ఎంపీగా ఆయనకు కూడా అనుభవం ఉంది. అలాగే ఏఐసీసీలో స్పోక్స్ పర్సన్గా పనిచేశారు. ఇటు జాతీయ స్థాయిలో ఏఐసీసీలో మంచి సంబంధాలు ఉన్నాయి రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో పాటు అధిష్టాన పెద్దలతో. కానీ ముఖ్యంగా మధు యాష్కి గౌడ్ లాంటి వారిని సిడబ్ల్యూసీ కానీ, ఎందుకంటే ఏఐసీసీలో కూడా సంస్థాగతంగా మార్పులు రాబోతున్నాయి. ఏఐసీసీ సెక్రటరీస్లు, కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, సిడబ్ల్యూసీ మెంబర్స్లో కూడా మార్పులు జరగబోతున్నాయి. రాహుల్ గాంధీ తన టీంని ఇక్కడ ఢిల్లీ వేదికగా సిద్ధం చేసుకోబోతున్నారు. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్ ముఖ్యంగా మరింత రసవత్తరంగా ఉండబోతున్నాయి. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా ప్రతిపక్ష నేత పాత్రను ఆయన ఇక్కడ పోషిస్తున్నారు. కాబట్టి సో ఏఐసీసీ స్థాయిలో కూడా తెలంగాణ నుంచి ఎవరెవరు ప్రాతినిధ్యం ఉండాలి. ఇటీవల మనం చూసాం అభిషేక్ మను సింఘ్వీని ఇటు తెలంగాణ నుంచి రాజ్యసభకి పంపించడం జరిగింది. సో అదేవిధంగా మధు యాష్కి గౌడ్కి జాతీయ స్థాయిలో ఏఐసీసీలో ఆయనకు అనుభవం ఉంది. సో ఖచ్చితంగా ఏఐసీసీలో ఆయన సేవలను ఉపయోగించుకునే ఆలోచన ముఖ్యంగా అధిష్టానానికి ఉన్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి కూడా క్షేత్రస్థాయిలో మహేష్ కుమార్ గౌడ్కున్న ఆయనకున్న అనుభవం కానీ ఆయనకున్న ప్లస్ పాయింట్స్ ని దృష్టిలో ఉంచుకుని, అలాగే భవిష్యత్తులో థ్రెట్ కాదు, మహేష్ కుమార్ గౌడ్ విధేయుడుగా ఉంటాడు. అలాగే ఇటు మధు యాష్కి గౌడ్ చాలా సీనియర్, రేవంత్ రెడ్డి కన్నా ముందు నుంచి పార్టీలో ఉన్న వ్యక్తి, సుదీర్ఘకాలం ముఖ్యంగా ఆయన కూడా ఎంపీగా పనిచేశారు. సో ఈ విషయాలు బీసీ సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చే వ్యక్తి ఇటు మధు యాష్కి గౌడ్. ఢిల్లీలో కూడా అసెంబ్లీ సెగ్మెంట్ లో కానీ పార్లమెంట్ సెగ్మెంట్ లో కానీ టికెట్లు రానప్పుడు ఢిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్ లో సమావేశాలను ఏర్పాటు చేసి బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి పార్టీలో గలం విప్పి బీసీ నేతల వాణిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన వ్యక్తి మధు యాష్కి గౌడ్. సో ఖచ్చితంగా మధు యాష్కి గౌడ్ ఎందుకు మధు యాష్కి గౌడ్ వైపు మొగ్గు చూపలేదు రేవంత్ రెడ్డి అనడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇటు మహేష్ కుమార్ గౌడ్ వైపు ఎందుకు మొగ్గు చూపారు అనడానికి ఇటు తన అసెంబ్లీ సెగ్మెంట్ స్థానాన్ని, నిజామాబాద్ అర్బన్ స్థానాన్ని త్యాగం చేయడం కానీ. సో ఇద్దరు కూడా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన నేతలే. ఇందులో మహేష్ కుమార్ గౌడ్ తన స్థానాన్ని షబ్బీర్ అలీకి త్యాగం చేయడం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్సీగా, ఆ తర్వాత ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైనప్పటికీ కూడా సో పార్టీకి విధేయుడుగా బీసీల సామాజిక వర్గం నుంచి అలాగే ఇతర నేతలందరినీ కలుపుకొని ముందుకెళ్లగల వ్యక్తిగా ఇటు మహేష్ కుమార్ గౌడ్ ని వైపు మొగ్గు చూపినట్లుగా తెలుస్తుంది. అయితే బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తమ తమ అభిప్రాయాలను వాళ్ళు ఏం చెప్పారు, బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్పారు అనే దానిపైనే ఖచ్చితంగా ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు ఎవరు అనేది ఆధారపడి ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి స్టాండ్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు ఏం చెప్పారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గోపి. అంటే సమావేశం తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి రియాక్షన్ కోసం మీడియా ట్రై చేసింది. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం, తర్వాత మీతో ఒకసారి మాట్లాడతాను. ఒకసారి చూద్దాం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నారు. నాకేం తెలియదు, నా కాల్ కోసం అందరూ బాగున్నారు, మీరు అందరూ బాగున్నారా? బీ హ్యాపీ. మాట్లాడలేము
నేనేమి మాట్లాడలేను. సార్ అంటే నిన్నే రైట్ గోపి మనం చూసాం కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి మీటింగ్ తర్వాత రియాక్ట్ అయ్యారు. నాకేం తెలియదు, నేను ఏం చెప్పలేను అంటూ చాలా అంటే నర్మగర్భంగా నవ్వుతూ వెళ్ళిపోయారు. అంటే లోపల ఖచ్చితంగా ఏదో ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద ఒక కంక్లూజన్, ఒక క్లారిటీ వచ్చిన తర్వాతే నేతల రియాక్షన్ జనరల్గా ఇలా ఉంటుంది. అంటే నాకేం తెలియదు, నేను ఏం చేయలేను అని నవ్వుకుంటూ చాలా ఈజీ గోయింగ్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళిపోయారంటే లోపల ఏదో జరిగిందని అర్థమవుతుంది. ఓవరాల్గా పీసీసీ రేసు విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి క్లియర్గా ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి లోపల ఏం చెప్పారు అనేది బయట మాత్రం ఆయన చెప్పలేదు. మరి ఏం చెప్పారు, ఏం జరగబోతుందో చూడాలి. ఇక మంత్రివర్గ విస్తరణ కూడా చాలా రోజులుగా పెండింగ్లో ఉంది. దానికి సంబంధించి కూడా ఒక కంక్లూజన్ లేదా క్లారిటీ చర్చ ఏమైనా జరిగిందా? ఎస్ పీసీసీ నూతన పీసీసీ నియామక ప్రక్రియకు సంబంధించిన అంశంతో పాటుగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశం పైన కూడా ఈరోజు రాహుల్ గాంధీ, ఖర్గే అలాగే కేసీ వేణుగోపాల్ సమక్షంలో చర్చ అనేది జరిగింది. అయితే ఎవరెవరు ముఖ్యంగా సామాజిక సమీకరణాల వారీగా మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి, పార్టీ బీఫామ్ పై గెలిచిన వారికే మంత్రివర్గంలో స్థానం దక్కుతుంది అని చెప్పి మొదటి నుంచి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. 6 స్థానాలకు కాను కొన్ని స్థానాలని 4 స్థానాలని భర్తీ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు మిగతా అంశాలని దృష్టిలో ఉంచుకుని నామినేటెడ్ పదవులను కూడా పోస్టులను కూడా భర్తీ చేయబోతున్నారు. కాబట్టి సో అందులో ఏ జిల్లాల నుంచి అయితే ప్రాతినిధ్యం లేదో ఆ జిల్లాలు ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి కానీ, ఆదిలాబాద్ జిల్లా నుంచి కానీ, ఈ విధంగా రంగారెడ్డి ఇటువంటి కొన్ని జిల్లాల నుంచి నేతల్ని మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేని జిల్లాల నుంచి ప్రధానంగా నేతల్ని మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లుగా సమాచారం. సో ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన కసరత్తు కూడా గడిచిన 2 నెలలుగా ఢిల్లీ వేదికగా జరుగుతోంది. కానీ ఇంకా నేతలు బీఆర్ఎస్ నుంచి ఇటు కాంగ్రెస్ లోకి వస్తారు. ఇటు అనేక మంది నేతలు ఇటీవలే ఎమ్మెల్యేలుగా ఉండి ఇటు బీఆర్ఎస్ కి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ లో చేరారు. కాబట్టి సో వారిని మంత్రివర్గంలోకి తీసుకోవాలా, పోచారం శ్రీనివాస్ రెడ్డి మాజీ మంత్రులు లాంటి వారు కూడా వస్తున్నారు. కాబట్టి సో దీనిపైన కూడా అధిష్టానంతో చర్చించి ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి అన్న అంశం పైన కూడా చర్చ అనేది జరిగింది. ఓవరాల్ గా పార్టీ వ్యవహారాలకు సంబంధించి ఇటు నూతన పీసీసీ నియామకం, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీతో పాటుగా ఇటు తెలంగాణలో పర్యటించే అంశంపైన రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కానీ, ఇటు రైతు రుణమాఫీ బహిరంగ సభకు రావాలన్న విషయాలను కూడా అధిష్టానం దృష్టికి ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి అలాగే బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకెళ్లడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గోపి. మొత్తానికి ఈ రోజు ఢిల్లీలో జరిగిన పరిణామాలు చూస్తుంటే కీలక నేతలు ఢిల్లీలో అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం కీలక నేతలు మల్లికార్జున ఖర్గే ఏఐసిసి అధ్యక్షుడు, ఆ తర్వాత రాహుల్ గాంధీ ఎల్ఓపి లోక్సభలో ఎల్ఓపి అనే అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ కీలక నేత కూడా, కేసీ వేణుగోపాల్ అంటే తెలంగాణ వ్యవహారాలన్నీ దాదాపు అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి కూడా కేసీ వేణుగోపాల్ కనుసన్నల్లోనే నడుస్తుంది. ఆయన చెప్పిందే ఫైనల్, ఆయన మాటే వేదం రకంగా నడుస్తూ వస్తుంది. ఈ ముగ్గురు కీలక నేతలు జాతీయ స్థాయిలో, అదేవిధంగా తెలంగాణలో కీలక నేతలు సీఎం రేవంత్ రెడ్డి, ఆయన పిసిసి అధ్యక్షుడికి కూడా ఉన్నారు. బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి, కీలక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జాతీయ స్థాయిలో చాలా బలమైన నాయకుడు, తెలంగాణ నుంచి ఉన్న మాజీ పీసీసీ అధ్యక్షుడు. వీళ్ళంతా కూడా చాలా సుదీర్ఘంగా చర్చించారు. మొత్తానికి టీపీసీసీ చీఫ్ నియామకంపై ఒక క్లారిటీ వచ్చేసింది. క్యాబినెట్ విస్తరణకు సంబంధించి కూడా 4 బెర్తులపై ఒక క్లారిటీకి వచ్చేసినట్లు తెలుస్తుంది. తెలంగాణలో ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏ జిల్లా నుంచి పదవులు ఉన్నాయి, ఎవరెవరు రేస్లో ఉన్నారు, ఎవరెవరికి క్యాబినెట్లో బెర్త్ కన్ఫామ్ అయింది. మా ప్రతినిధి ప్రతాప్ అందుబాటులో ఉన్నారు గాంధీ భవన్లో ప్రతాప్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. క్యాబినెట్ విస్తరణలో ఎవరెవరికి ఛాన్స్ దక్కబోతుందన్న దానిపై. రైట్, ఇక పీసీసీ అధ్యక్షుడికి సంబంధించి మహేష్ కుమార్ గౌడ్, మధుయాష్కి గౌడ్ ఇద్దరి మధ్య తీవ్ర పోటీ ఉంది. ఇద్దరిలో ఒకరు ఈరోజు రాత్రికి కానీ లేదంటే రేపు ఉదయం వరకు కానీ అధికారికంగా కూడా ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు ఢిల్లీ నుంచి మనకు సమాచారం ఉంటుంది. మన ప్రతినిధి గోపి ఇంతకుముందే దానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు. అదేవిధంగా తెలంగాణలో క్యాబినెట్ ఇంకా 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో నిజామాబాద్, ఆదిలాబాద్ 2 జిల్లాలతో పాటు గ్రేటర్ పరిధిలో కూడా ముఖ్యంగా హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు. దాంతో ఇది కూడా ఖాళీగానే ఉంది. ఇక్కడి నుంచి కూడా ఎవరికి బెర్త్ దక్కలేదు. దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన ఎంపీగా కూడా పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు బెర్త్ దక్కుతుందని అంతా భావించారు. అయితే అధిష్టానం అయితే క్లియర్గా చెప్పినట్లు మనకు సమాచారం అందుతుంది.
పార్టీలో అంటే వేరే పార్టీలో గెలిచి అంటే బీఆర్ఎస్ ప్రధానంగా బీఆర్ఎస్ఏ కాబట్టి బీఆర్ఎస్లో గెలిచి ఎవరెవరైతే కాంగ్రెస్లో చేరుతారో ఆ ఎమ్మెల్యేలను ఎట్టి పరిస్థితుల్లో క్యాబినెట్లోకి తీసుకోవద్దు అని అధిష్టానం ఖరాఖండిగా చెప్పేసినట్లు తెలుస్తుంది. అంతేకాదు ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా మొదట్లో కొంత దానం నాగేందర్పై సాఫ్ట్ కార్నర్తో ఉన్నప్పటికీ ఇటీవల హైడ్రా వ్యవహారం మనం చూసాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్కి దానం నాగేందర్కి మధ్య కొంత మాటల యుద్ధం జరిగింది. హైడ్రా కూల్చివేతల వద్దకు దానం నాగేందర్ వెళ్ళడం, అడ్డుకోవడం, ఆ సందర్భంగా రంగనాథ్పై కొంత అనుచితంగా వ్యాఖ్యలు చేయడం, తాను లోకల్ రంగనాథ్ వస్తుంటాడు పోతుంటాడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై కూడా ఈవెన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొంత సీరియస్ అయినట్లు మనకు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో దానం నాగేందర్ని పార్టీ మారిన వ్యక్తిగానే కాంగ్రెస్ పార్టీ చూస్తుంది కాబట్టి దానం నాగేందర్కు బెర్త్ దక్కే అవకాశం అయితే మనకు కనిపించట్లేదు. మిగిలిన ఆదిలాబాద్, నిజామాబాద్ నుంచి ఎవరు వస్తారు, గ్రేటర్ పరిధిలో ఎవరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇప్పటివరకు ఒక్క ఎమ్మెల్సీకి కూడా క్యాబినెట్లో చోటు దక్కలేదు. ఈసారి ఎమ్మెల్సీలకు కూడా ఇద్దరికి క్యాబినెట్లో చోటు దక్కబోతున్నట్లు సమాచారం అందుతుంది. అందులో కొత్తగా గవర్నర్ కోటాలో నియమితులైన కోదండరాం, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, అదేవిధంగా అమీర్ అలీ ఖాన్ మైనార్టీ సామాజిక వర్గానికి కూడా క్యాబినెట్లో బెర్త్ దక్కలేదు, ఆయనకు కూడా బెర్త్ దక్కబోతున్నట్లు మనకు సమాచారం అందుతుంది. వీళ్ళిద్దరితో పాటు ఇప్పటికే ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి శ్రీహరి ముదిరాజ్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే, ఆయనకు కూడా గతంలోనే రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు ముదిరాజ్ సామాజిక వర్గాన్ని క్యాబినెట్లోకి తీసుకుంటామని. ఆ రకంగా ఆయనకు అవకాశం ఉంది. దాంతోపాటు మరొకరు నిజామాబాద్ జిల్లాకే చెందిన, నిజామాబాద్కి ఇప్పటికీ క్యాబినెట్లో స్థానం లేదు కాబట్టి ఆ జిల్లాకు చెందిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కూడా క్యాబినెట్లోకి రాబోతున్నారు. అంటే దాదాపు ఈ 4 బెర్తులు, మరొక 2-3 బెర్తులపై కూడా చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి అన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ గాంధీ భవన్ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, మొత్తం ఇంకా క్యాబినెట్లో 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. 6గురికి అవకాశం ఇచ్చే ఛాన్స్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి ఉంటుంది. అందులో జిల్లాలకు పరిశీలించినప్పుడు నిజామాబాద్, ఆదిలాబాద్కు ప్రాతినిధ్యం లేదు. గ్రేటర్ హైదరాబాద్ నుంచి కూడా కాంగ్రెస్ ఎవరు గెలవలేదు కాబట్టి ఇక్కడ కూడా అవకాశం దక్కలేదు. ఇప్పుడు క్యాబినెట్కి సంబంధించి కూడా ఈరోజు ఢిల్లీలో చాలా కీలక చర్చలు జరిగాయి. ఎవరెవరిని క్యాబినెట్లోకి తీసుకోవాలన్న దానిపై కూడా కొంత చర్చ జరిగినట్లు ఇంతకుముందే మన ఢిల్లీ ప్రతినిధి గోపి చెప్పారు. అంటే మీకున్న సమాచారం ఏంటి? గాంధీ భవన్లో ఎలాంటి చర్చ జరుగుతుంది? క్యాబినెట్ రేస్లో ఏ జిల్లా నుంచి మీకు ఎవరెవరు కనిపిస్తున్నారు? ఎవరికి క్యాబినెట్ బెర్త్ దక్కే అవకాశం కనిపిస్తుంది? ఎస్ కళ్యాణ్, డెఫినెట్గా చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ కాబట్టి సామాజిక సమీకరణాలు అన్నింటినీ బేరీజ్ వేసుకొని క్యాబినెట్ పూర్తి చేయాలని చెప్పేసి చూస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఖాళీలుగా ఉన్న 6 స్థానాలకు సంబంధించి కూడా చూసినట్లయితే ప్రజెంట్ కేవలం 4 మాత్రమే ఫుల్ఫిల్ చేయాలి, 2 ఇంకా ఖాళీగా ఉంచాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జాలాలు ఎప్పుడు ఏ విధంగా వస్తాయో చెప్పలేము కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని 2 అయితే అట్లాగే ఉంచి 4 భర్తీ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. అయితే చాలా కీలకమైన శాఖలు కొన్ని ఉన్నాయి కాబట్టి వాటిని ఫుల్ఫిల్ చేయడం కోసము 4గురిని క్యాబినెట్లోకి తీసుకోవాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. అయితే ఈ 4 స్థానాలకు 4 బెర్తులకు తీసుకోవాలనుకున్నప్పటికీ కూడా వీటికి సంబంధించి కూడా సామాజిక సమీకరణలతో పాటు ఆయా జిల్లాలకు సంబంధించి వీటితో పాటు గతంలో ఎవరికైనా అష్యూరెన్స్ ఇచ్చారా వీటినన్నింటినీ కూడా కలగలుపుకొని కూడా అన్ని లెక్కలను అంచనా వేసుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ప్రధానంగా గాంధీ భవన్లో చర్చ జరుగుతున్న దాని అంశాలను బట్టి చూసినట్లయితే 3 క్రైటీరియాల అంశాలను కూడా ప్రధానంగా తీసుకుంది. ముఖ్యంగా ఏ జిల్లాలకు, ఉమ్మడి జిల్లాల వారిగా కాంగ్రెస్ పార్టీ పరిపాలనను ఆ విధంగానే అంచనా వేసుకొని చూస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గతంలో అంటే గత 10 ఏళ్ళ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జీ లేకపోయినప్పటికీ మళ్ళీ పాత సాంప్రదాయాన్ని తీసుకొచ్చి ఉమ్మడి జిల్లాల వారీగా ఒక ఇన్ఛార్జి మంత్రులు కూడా తీసుకొచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ క్రైటీరియా ప్రకారంగానే మంత్రులను కూడా చూడాల్సి ఉంటుంది. ప్రజెంట్ ఆ విధంగా చూసినట్టయితే ఉమ్మడి జిల్లాల్లో 4 ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం లేదని చెప్పుకోవచ్చు. ఆదిలాబాద్ నుంచి కూడా ఎవరు లేరు, నిజామాబాద్ నుంచి ఎవరు లేరు, రంగారెడ్డి జిల్లా నుంచి ఎవరు లేరు, హైదరాబాద్ నుంచి ఎవరు లేరు. ఇట్లా ఈ 4 జిల్లాలకు ఎవరు లేరు కాబట్టి ఈ 4 జిల్లాలకు సంబంధించిన నేతలు కూడా పట్టుబడుతున్న పరిస్థితి ఉంది. తమకు అవకాశం కల్పించాలని వీటితో పాటు గతంలో తమకు అష్యూరెన్స్ ఇచ్చిన, అదేవిధంగా సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకొని కూడా తమకు కావాలని కూడా పట్టుబడుతున్న పరిస్థితి. వీటికి కూడా సీనియర్ నేతలంతా కూడా, ముఖ్య నేతలంతా కూడా వారికి అండగా నిలుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అందులో భాగంగా చూసినట్లయితే కనుక ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాకు చూసినట్లయితే అక్కడ ప్రాతినిధ్యం లేదు. ప్రజెంట్ అయితే ఆ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల నుంచి ఎన్నికైన ప్రేమ్ సాగర్ రావు, అదేవిధంగా చెన్నూరు నుంచి ఎన్నికైన గడ్డం వివేక్, వీరిద్దరైతే గట్టిగా పోటీ పడుతున్న పరిస్థితి అయితే ఉంది. వీరిద్దరిలో ఖచ్చితంగా వివేక్ అయితే గతంలో రాహుల్ గాంధీ అష్యూరించి ఇచ్చారని చెప్పేసి పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే తన కొడుకు టికెట్తో పాటు పార్టీకి అండగా అంటే ఆ కీలకమైన సమయంలో పార్టీలోకి వచ్చి పార్టీకి వచ్చిన అండదండగా నిలిచారు కాబట్టి ఆ సందర్భంగా హామీ ఇచ్చారనే ఒక చర్చ జరుగుతుంది. వీటితో పాటు ప్రేమ్ సాగర్ రావు చాలా కష్టకాలంలో పార్టీ
పార్టీకి అండగా నిలిచారు, మొదటి నుంచి కూడా పార్టీలోనే ఉన్నారు. పార్టీకి అన్ని కీలకమైన సమయంలో కూడా అండగా ఉంటూ ముఖ్యంగా బట్టి విక్రమార్క పాదయాత్ర చేసే సందర్భంలో పూర్తి స్థాయిలో వెనుకుండి నడిపించారు. కాబట్టి ఈ ఉద్దేశంతో కూడా క్రైటీరియా కూడా నడుస్తుంది. ఆ సమీకరణాలలో ప్రేమ్ సాగరావుకు వస్తుందా లేదంటే వివేక్ వస్తుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇక్కడ వివేక్ అంశానికి సంబంధించి ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా నడుస్తుంది. వారి సోదరుడు వినోద్ గతంలో మాజీ మంత్రిగా పనిచేశారు, రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. వినోద్ కూడా తనకు క్యాబినెట్లో అవకాశం కల్పించాలి, ఎందుకంటే సీనియర్ నేతగా ఉన్నాను అంటే ప్రతాప్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్లు గతంలో చేసిన ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం ఒక కుటుంబానికి ఒకే సీటు అనేది ఒక చర్చ ఉంది, ఒకటే ఇవ్వాలని. ఇటు చూస్తే వివేక్ కుటుంబానికి కొత్తగా పార్టీలోకి వచ్చినప్పటికీ వివేక్కి ఎమ్మెల్యే అవకాశం దక్కింది. వినోద్ ఆఫ్ కోర్స్ మొదటి నుంచి ఉన్నారు, ఆయనకు మళ్ళీ ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది. ఇద్దరు ఎమ్మెల్యేలు అన్నదమ్ములు. వివేక్ కుమారుడు వంశీకృష్ణ, గడ్డం వంశీకృష్ణ ఎంపీ, పెద్దపల్లి ఎంపీ. ఇప్పుడు 4వ బెర్త్గా చూడాల్సింది. అంటే ముగ్గురే వ్యక్తులు కానీ మళ్ళీ మంత్రిగా కూడా అవకాశం దక్కే ఛాన్స్ ఉందంటారా? ఎస్, డెఫినెట్గా మనం చూసినట్టయితే ఉదయపూర్ డిక్లరేషన్ ఉన్నప్పటికీ అందులో కొన్ని సబ్ క్లాజులు అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి జీవోకు ఏదైతే ఒక జీవో కండిషన్ ఉన్న దాంట్లో కొన్ని ఏవైతే ఉంటాయో అదేవిధంగా అందులో క్రైటీరియా ప్రకారంగా ఉదయపూర్ డిక్లరేషన్లో కూడా 5 సంవత్సరాలు పబ్లిక్ సర్వీస్లో 5 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉంటే కనుక ఆ కుటుంబంలో ఇద్దరికి కూడా ఆ వ్యక్తి అడుగుతుంది. అంటే ఉదయపూర్ డిక్లరేషన్ ఫాలో అయ్యారా కాలేదా అనేది పక్కన పెడితే ఒకే కుటుంబంలో ముగ్గురికి ఇచ్చినప్పుడు అవకాశం మళ్ళీ మంత్రివర్గంలో కూడా అవకాశం ఇచ్చేందుకు అది ఏమైనా అడ్డంకిగా ఉంటుందా? ముగ్గురు ఒక ఎంపీ, 2 ఎమ్మెల్యేలు ఉండడం అనేది అడ్డంకి అవుతుందా అనేది వాస్తవానికి ఈ ఇష్యూ ఎంపీ ఎన్నికల సందర్భంగా కూడా ఇదే ఇష్యూ రైజ్ అయింది. అప్పుడు సామాజిక వర్గం కానీ అదేవిధంగా ఒకే ఫ్యామిలీలో ఇంతమందికి అవకాశం ఇచ్చే అనే అంశానికి క్రైటీరియాకి వచ్చినప్పటికీ కూడా వీటిని అన్నింటిని కూడా అధిగమించి కూడా అధిష్టానం కేవలం గెలుపు రేసు గుర్రాల అంశాలను ప్రాతిపదికన తీసుకొని చేశారు. ఇప్పుడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా క్యాబినెట్ సమావేశానికి క్యాబినెట్ ఫుల్ఫిల్ సంబంధించి చూసినట్లయితే కూడా దానిలో భాగంగానే కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ అష్యూరెన్స్ ఇచ్చారా లేదంటే కనుక దీనికి సంబంధించి ఒకవేళ అధిష్టానం కూడా ఏమైనా ఎగ్జామ్షన్ ఇచ్చినట్లయితే కనుక దానికి కూడా ఓవర్కమ్ చేసేసి వారికి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ లేదు అధిష్టానం దీనికి ఇప్పటివరకు ఇచ్చింది ఓకే చాలు అని కనుక చెప్పినట్లయితే కనుక దాన్ని ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పార్టీ పటిష్టత కానీ అదేవిధంగా ప్రభుత్వం రన్ కావడానికి ఈ రెండింటిని అంశాలను దృష్టిలో పెట్టుకొని కూడా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని వారికి అక్కడ అవసరం ఉందా లేదా అనేది అంశాలను దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. దీనిలో పరిగణలోకి తీసుకొని అక్కడ వివేక్ ఇవ్వాలా వినోద్కి ఇవ్వాలా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇద్దరికి అవసరం లేదనుకుంటే థర్డ్ పర్సన్గా అక్కడ మంచిర్యాల నుంచి ఎన్నికైన ప్రేమ్ సాగరావు ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్తారా అనేది కూడా చూడొచ్చు. వీరి ముగ్గురు కూడా కాకుండా ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఖానాపూర్ నుంచి ఎన్నికైన వెడ్మ బొజ్జు కూడా ఉన్నారు. వెడ్మ బొజ్జు విషయంలో కూడా చాలా మొదటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి చాలా పాజిటివ్గా ఉన్నారు కాబట్టి అక్కడ కూడా మొగ్గు చూపే అవకాశం ఉంటుందా అనేది కూడా చూడాల్సి ఉంది. ఇక ఆదిలాబాద్ జిల్లా నుంచి పక్కన పెట్టినట్లయితే నిజామాబాద్ జిల్లాకు రావాల్సి ఉంటుంది. నిజామాబాద్ జిల్లాలో కూడా అక్కడ సీనియర్ నేత మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి చాలా కాలం నుంచి ఎదురుస్తున్నారు. బోధన నుంచి ఎన్నికైన వ్యక్తి కాబట్టి తనకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలి. నిజామాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేదు కాబట్టి తనకు అవకాశం కల్పించాలని చెప్పేసి సుదర్శన్ రెడ్డి పట్టుబడుతున్న పరిస్థితి ఉంది. సుదర్శన్ రెడ్డితో పాటు ఎల్లారెడ్డి నుంచి కూడా గెలుపొందిన మదన్ మోహన్ రావు కూడా పోటీ పడుతున్నారు. మదన్ మోహన్ రావుకి అయితే చూసినట్లయితే రాహుల్ గాంధీతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వీటితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ సీనియర్లు కొంతమంది కూడా సపోర్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇట్లాంటి నేతలు కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మదన్ మోహన్ లాంటి యంగ్ వ్యక్తి కూడా ఉన్నట్లయితే బాగుంటుందని ఒక ప్రచారం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి మదన్ మోహన్ రావు అంశాన్ని కూడా పరిగణలోకి ఉన్నట్టుగా కూడా ఒక చర్చ జరుగుతుంది. ఒకవేళ ఈక్వేషన్ సామాజిక సమీకరణాల్లో వీటిని అన్నింటిలో దృష్టిలో పెట్టుకునే యాక్సెస్ కనుక కుదిరినట్లయితే కనుక ఆయన కూడా రేస్లో ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా మరోవైపు ఇక్కడ రంగారెడ్డి జిల్లా అదేవిధంగా హైదరాబాద్ నుంచి కూడా ప్రాతినిధ్యం లేదు కాబట్టి రంగారెడ్డి జిల్లా నుంచి ఇద్దరైతే నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. పరిగి నుంచి గెలుపొందిన రామ్మోహన్ రెడ్డి కానీ ఇబ్రహీంపట్నం నుంచి గెలుపొందిన మల్రెడ్డి రంగారెడ్డి వీరిద్దరైతే తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఖచ్చితంగా గ్రేటర్ పరిధిలోకి సంబంధించి తమకు అవకాశం కల్పించాలని చెప్పేసి మల్రెడ్డి రంగారెడ్డి కూడా దీనికి సంబంధించి కూడా అంశానికి సంబంధించి ఢిల్లీ ప్రజల వద్ద కూడా తన అంశాన్ని పరిశీలించాలని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉంది. వీటితో పాటు హైదరాబాద్ సంబంధించి చూసినట్లయితే మీరు చెప్పినట్టుగా దానం నాగేంద్ర అంశాన్ని పరిశీలనకు వచ్చినప్పటికీ కూడా పార్టీ మారిన వ్యక్తులకు ఇవ్వకూడదని ఒక చర్చ కానీ ఇటీవల కాలంలో హైడ్రాకు సంబంధించిన అంశానికి దృష్టిలో పెట్టుకొని దానం నాగేందర్ అంశం మరుగున పడిందని చెప్తున్నారు. మరోవైపు కంటోన్మెంట్ నుంచి గెలుపొందిన వ్యక్తి ఉన్నారు కాబట్టి కూడా కొత్తగా ఎన్నికయ్యారు కాబట్టి అంశం పెద్దగా పరిశీలనలకు రావట్లేదు. హైదరాబాద్ నుంచి ఎవరికి లేకపోయినప్పటికీ రంగారెడ్డి జిల్లా నుంచి ఎవరికైనా కల్పించాలా అనే అంశాన్ని ఎమ్మెల్సీ కోటాలో అమీర్ అలీ ఖాన్ ఉన్నారు, ఆయన హైదరాబాద్ కోటాలోనే మనం చూడాలి కదా. డెఫినెట్గా ఒకవేళ మైనార్టీకి కూడా ఇప్పటివరకు క్యాబినెట్లో లేదు కాబట్టి ఒకవేళ ఆ అంశం కనుక పరిశీలన చేసినట్లయితే కనుక అమీర్ అలీ ఖాన్కి ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదని చెప్పవచ్చు. ఆప్షన్స్ వస్తాయి, ఒకటి మైనార్టీ కోటా ఉంటుంది, రెండవది హైదరాబాద్ కోటా, రెండు కవర్ అవుతాయి అక్కడ.
డెఫినెట్గా మీరు అన్నది ఖచ్చితంగా ఉంటుంది. ఆ అంశం కూడా చర్చ జరుగుతుంది. కోదండరామ్ కానీ ఈ అంశానికి సంబంధించి కూడా డిస్కషన్ ప్రధానంగా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అమీర్ అలీ ఖాన్ ఈ అంశాన్ని ప్రధానంగా మైనార్టీలకు ఎవరికి క్యాబినెట్లో లేదు. ఇప్పటివరకు కూడా తెలంగాణ ఏర్పడిన తర్వాత మైనార్టీలకు క్యాబినెట్ లేకుండా ప్రజెంట్ ఫస్ట్ టైం అని కూడా చెప్పుకోవచ్చు. గతంలో మహమూద్ అలీ 2 టర్మ్స్లో కూడా ఆయన మంత్రిగా పనిచేశారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఎవరు కూడా మంత్రిగా లేరు. కాబట్టి ఈ అంశాన్ని అమీర్ అలీ ఖాన్ కూడా ఏమైనా ఛాన్స్ ఉంటుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయనకు కొత్తగా ఇప్పుడు గవర్నర్ కోటాలోకి తీసుకున్నారు కాబట్టి ఆయన అభ్యర్థిత్వాన్ని కూడా పరిశీలన జరుగుతుంది. వీటితో పాటు అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇంకా నల్గొండ జిల్లాకు సంబంధించిన అంశం కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి ఎన్నికైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి గతంలో అష్యూరెన్స్ ఇచ్చారని ఒక గట్టి బలమైన చర్చ గాంధీ భవన్ వేదిక జరుగుతుంది. ముఖ్యంగా ఆయనకు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. పార్టీలోకి తీసుకున్న సందర్భంగా గెలిచినట్లయితే ఖచ్చితంగా మంత్రివర్గంలోకి తీసుకుంటాం అనే విధంగా పార్లమెంట్. ఇంకొక ఆప్షన్ అంటే నల్గొండ విషయానికి వచ్చినప్పుడు ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు. ఆయనకు స్వయాన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన మళ్ళీ క్యాబినెట్లోకి తీసుకుంటారా? లేదంటే దానికి ఇంకొక ఈక్వేషన్ ఏంటంటే ఆల్రెడీ నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు ఒకే సామాజిక వర్గం వాళ్ళు మంత్రిగా ఉన్నారు. ఆ జిల్లా నుంచి గెలిచిన ఒకే ఒక బీసీ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య యాదవ్, ఆయన పేరు కూడా ప్రధానంగా పరిశీలనకు వస్తున్నట్లు చర్చ అయితే జరుగుతుంది. ఆయనకు కూడా అవకాశం ఉంటుందా? డెఫినెట్గా ఐలయ్య అంశానికి సంబంధించి యాదవ కురువ సామాజిక వర్గ నేతలంతా కూడా ప్రత్యేకంగా సమావేశాలు పెట్టుకోండి. కానీ ఇక ఈ అంశానికి సంబంధించి వాయిస్ వినిపిస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే తెలంగాణలో క్యాబినెట్లో ఖచ్చితంగా యాదవ సామాజిక వర్గానికి సంబంధించి ఎవరో ఒకరు క్యాబినెట్లో ఉంటూ వచ్చేవారు. కానీ ఫస్ట్ టైం కురువ యాదవ సామాజిక వర్గం నుంచి కూడా ఎవరు ప్రాతినిధ్యం లేరు. కాబట్టి బలమైన సామాజిక వర్గం తెలంగాణలో ముఖ్యంగా కురువ సామాజిక వర్గం రూరల్ ఏరియాలో చాలా ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో చూసినట్లయితే యాదవ సామాజిక వర్గం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సామాజిక వర్గం నుంచి కూడా ఖచ్చితంగా ఒకరికి ప్రాతినిధ్యం ఇచ్చినట్లయితే బాగుంటుందనే ఒక చర్చ అయితే బలంగా వినపడుతుంది. ప్రభుత్వ విప్పుగా ఉన్నారు బీర్లా ఐలయ్య, తనకు క్యాబినెట్గా ప్రమోషన్ కల్పించాలని కూడా పట్టుబడుతున్న పరిస్థితి ఉంది. ఈ అంశాన్ని అంతా కూడా నల్గొండ జిల్లాకైతే చాలా క్రిటికల్ పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 2 మంత్రులు ఉన్నారు, సీనియర్ మంత్రులు ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన గతంలో అష్యూరెన్స్ ఇచ్చారు. భువనగిరి పార్లమెంట్ ఎంపీ కనుక గెలిపించుకొని వచ్చినట్లయితే మంత్రికి వర్గంలో ఖచ్చితంగా స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి ఆయన గట్టి పట్టుపడుతున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం అనేది ఎట్లా డీల్ చేయాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అయితే తీవ్రంగా పరిశీలిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ సొంత సోదరుడే వెంకటరెడ్డి క్యాబినెట్లో ఉన్నారు. కాబట్టి మరో వ్యక్తికి క్యాబినెట్లో అవకాశం కల్పించడానికి ఎలాంటి అభ్యంతరాలు ఉంటాయి? ఈ అంశాలతో పాటు అదే జిల్లాకు సంబంధించి కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా బీర్లా ఐలయ్య కానీ పోటీ పడడం కానీ, మరోవైపు లంబాడ సామాజిక వర్గం నుంచి కూడా క్యాబినెట్లో లేదు. కాబట్టి అదే జిల్లాకు సంబంధించి దేవరకొండ నుంచి ఉన్న బాలునాయక్ కూడా క్యాబినెట్లో అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఈ అంశాలన్నింటికి చూసినట్లయితే ఒక నల్గొండ జిల్లాకైతే చాలా క్రిటికల్ సిచ్యువేషన్, చాలా సెన్సిటివ్ ఇష్యూగా కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 2 మంత్రులు ఉన్నారు, మరో 3 వ్యక్తులు కూడా కీలకంగా పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. ఈ ముగ్గురులలో ఎవరికి మాత్రమే ఆప్షన్ ఉంటుంది, ఎవరికి హైకమాండ్ టిక్ పెడుతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఈ ఎట్లా అన్నింటినీ కనుక చూసినట్లయితే సామాజిక సమీకరణాలు ఖచ్చితంగా బేరీజ్ వేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కూడా క్యాబినెట్ కూర్పుకు సంబంధించి మొత్తం 6 4 భర్తీ చేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తుంది. కళ్యాణ్, రైట్, థ్యాంక్ యూ ప్రతాప్. మొత్తానికి ఇటు కాంగ్రెస్ పార్టీలో క్యాబినెట్ రేస్ అలా ఉంటే అటు తెలంగాణ జనసమితి కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా గత అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు ఇచ్చింది. ఇప్పుడు కోదండరామ్ తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, జేఏసీ గతంలో తెలంగాణ జేఏసీ చైర్మన్గా కూడా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక నాయకుడు ఆయనకు ఎమ్మెల్సీగా గవర్నర్ కోటాలో అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆయన్ను కూడా క్యాబినెట్లోకి తీసుకుంటుంది అనే ఒక చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఆయన విద్యావేత్తగా, ప్రొఫెసర్గా సుదీర్ఘకాలం పనిచేశారు కాబట్టి విద్యాశాఖ కూడా ఎవరికి ఇంకా కేటాయించలేదు కాబట్టి ఆ శాఖకు ఆయనకు అవకాశం ఇస్తారని ఒక చర్చ ఉంది. అది కూడా కొంత జరుగుతున్నట్లయితే సమాచారం ఉంది. అదేవిధంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి ఇస్తామన్నారు కాబట్టి శ్రీహరి ముదిరాజ్కి అవకాశం దక్కబోతుంది అనే ఒక చర్చ జరుగుతున్నప్పటికీ నీలం మధు మొన్నటి మెదక్ ఎంపీ ఎన్నికల్లో ఆయన కూడా ముదిరాజ్ సామాజిక వర్గంలో కొంత బలమైన నాయకుడు. మెదక్ ఎంపీ ఎన్నికల్లో కూడా పెద్ద సంఖ్యలో ఓట్లు తెచ్చుకున్నారు. ఓడిపోయినప్పటికీ ఆయన చాలా 2వ స్థానంలో నిలిచారు. బీఆర్ఎస్ కంచుకోట లాంటి మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లో 2వ స్థానంలో నిలిచారు. కొంత ముదిరాజ్లో శ్రీహరి ముదిరాజ్ కంటే కూడా నీలం మధు ముదిరాజ్కి కొంత ఎక్కువ పరిచయాలు, విస్తృతంగా ఏకాభిప్రాయం ఉంటుందనే అభిప్రాయం ఉంది. మరి చూడాలి, వీళ్ళిద్దరూ రేవంత్ రెడ్డికి సన్నిహితులే. ఒకరు సొంత జిల్లా, మరొకరు ఆయన్నే దగ్గరుండి మరి మెదక్ ఎంపీ టికెట్ ఇప్పించిన వ్యక్తి. కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరికి ముదిరాజ్ కోటాలో అవకాశం దక్కబోతుంది అనేది కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా ఉంది. ఇది కూడా తేలాల్సి ఉంది. ఏదేమైనా 1-2 రోజుల్లో ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన క్లారిటీ రాబోతుంది. ముహూర్తం కూడా ఖరారయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇది తెలంగాణ PCC అధ్యక్షుడు ఎవరు కాబోతున్నారు, రేవంత్ మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కబోతుందనే దానిపై స్పెషల్ అనాలిసిస్.